హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. ఈ నెల 11 తారీఖు నుంచి ఇందిరమ్మ ఇండ్లు అయితే రావటం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఇందిరమ్మ ఇండ్లు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నారు, ఇండ్లను ఏ విధంగా నిర్మించుకోవాలి, ఫస్ట్ విడతలో ఎంతమందికి, నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు ఇవ్వటం జరుగుతుంది. సో ఇట్లాంటివన్నీ పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఇప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గ్యారంటీలలో ఒకటైనటువంటి స్కీము ఇందిరమ్మ ఇండ్ల స్కీము. దీన్ని మనకు ఈ నెల 11 తారీఖున ప్రారంభించటం జరుగుతుంది. ప్రారంభించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నారు అని చెప్పేసి చూసుకున్నట్లయితే, ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా అప్లికేషన్లను స్వీకరించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు, దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇందిరమ్మ ఇళ్ళ కోసం, వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో మనకు ఇది ఫస్ట్ విడతలో ఫస్ట్ ఫేజ్లో మనకు వచ్చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లనైతే శాంక్షన్ చేయటం, మంజూరు చేయటం జరుగుతుంది. తర్వాత విడతల వారీగా అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విడతల వారీగా ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క స్కీమ్ అయితే వర్తింప చేయటం జరుగుతుంది అని చెప్పేసి తెలపటం అయితే జరిగింది. సో మనకు ఈ స్కీమ్ను మనకు ఈ నెల అంటే మార్చి 11 తారీఖు ప్రారంభిస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలపటం జరిగింది. అయితే స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి 5 లక్షల రూపాయల ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయాన్ని అందించటం జరుగుతుంది. స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి. ఒకవేళ స్థలం లేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే స్థలము ప్లస్ ఇంటిని నిర్మించుకోవడానికి స్థలము ప్లస్ ఇంటి నిర్మాణానికి అయ్యేటటువంటి ఖర్చు 5 లక్షలు రెండు కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇంటి స్థలము, ఇంటిని నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు. ఈ విధంగా స్థలం లేని వారికి అయితే ఇంటి స్థలము మరియు ఇంటి నిర్మించుకోవడానికి డబ్బులు ఇవ్వటం జరుగుతుంది. స్థలము ఉన్నట్లయితే ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఈ విధంగా వీళ్ళైతే ఇవ్వటం జరుగుతుంది. సో మరి మనము ఇల్లు నిర్మించుకోవడానికి అంతకుముందు చూసినట్లయితే ఒక పద్ధతి అనేది, అంటే ఒక సిస్టమేటిక్ వాళ్ళు చెప్పిన విధంగానే ఇంటిని నిర్మించుకోవాలని చెప్పేసి తెలపటం జరిగింది. అంటే ఈ విధంగానే డిజైన్ ఉండాలి, ఈ విధంగానే నిర్మించుకోవాలని చెప్పేసి అంతకుముందు గతంలోనైతే డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, అదేవిధంగా అంతకుముందు గతంలో ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, వాళ్ళు చెప్పిన విధంగానే నిర్మించుకోవాలి అని చెప్పేసి తెలపటం జరిగింది. బట్ కానీ ఇప్పుడు ఇల్లు నిర్మించుకునేటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళకు నచ్చినటువంటి విధంగా ఇంటినైతే నిర్మించుకునేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది. మీ ఇష్టం, మీరు ఎట్లనైనా ఇంటిని నిర్మించుకోవచ్చు. కానీ ఒక కండిషన్ పెట్టడం అయితే జరిగింది. ఆ కండిషన్ ఏంటి అనంటే, మనకు అటాచ్డ్గా లాట్రిన్ బాత్రూము ప్లస్ వంటగది మాత్రం ఇంట్లో ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క నిబంధన అయితే పెట్టడం జరిగింది. మీరు నిర్మాణం ఏ విధంగా చేసుకున్నా మంచిదే, కానీ వంటగది బాత్రూమ్ రెండు మాత్రం ఖచ్చితంగా ఇంటిలో నిర్మించాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలపటం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క బాధ్యతను అంతకుముందు గతంలో చూసినట్లయితే డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి మిస్టేకులు చేయకుండా ఈ యొక్క ఇంటి నిర్మాణం యొక్క బాధ్యతలను మొత్తం ప్రభుత్వ అధికారులకు ఇవ్వటం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు ఇవ్వటం జరిగిందన్నమాట. ఇందులో రాజకీయ నాయకుల పెత్తనం అనేది ఉండదన్నమాట. అయితే మనకు
ప్రజాపాలన సమయంలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళల్లో దాదాపుగా ఇందిరమ్మ ఇండ్ల కోసం, అంటే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి స్థలం లేకుండా స్థలము ప్లస్ ఇంటి నిర్మించుకోవడానికి ప్రజాపాలన దరఖాస్తులో ఇందిరమ్మ ఇళ్ళ కోసం దాదాపు 82,82,000 మంది ఇందిరమ్మ ఇళ్ళ కోసం అయితే దరఖాస్తులు చేసుకోవటం జరిగింది. ఇందులో నుంచి మనకు 4,16,500 ఆర్థిక సహాయం అందటం జరుగుతుంది. 3,500 ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి. ఈ విధంగా మనం నిర్మించుకునేటటువంటి ఇల్లు ఏదైతే ఉంటుందో ఆ ఇంటి నిర్మాణాన్ని ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇల్లు నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా ఆ ఇంటిని పర్యవేక్షిస్తుంటారు అన్నమాట. అంటే కరెక్ట్గా కడుతున్నారా లేదా అనేది ఇంజనీర్లు అయితే వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి నిధులు ఏ టైంలో ఎంతెంత నిధులు విడుదల చేయాలి అనేటటువంటి అంశాన్ని ప్రభుత్వం అయితే చర్చించటం జరుగుతుంది. అంటే అంతకుముందు గతంలో చూసుకున్నట్లయితే బేస్మెంట్ వరకు, పునాది వరకు ఇంటి నిర్మించుకున్న తర్వాత ఇంత అమౌంటు, తర్వాత స్లాబ్ వరకు అయిన తర్వాత కొంత అమౌంటు, పూర్తి కంప్లీట్ అయిన తర్వాత కొంత అమౌంటు అని చెప్పేసి ఈ విధంగా విడతల వారీగా అమౌంట్ మనకు రిలీజ్ చేయటం అయితే జరిగిందన్నమాట. సో అదేవిధంగా ఇప్పుడు అమౌంట్ను ఇంటిని నిర్మించుకునే సమయంలో ఏ టైంలో ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఏ టైంలో ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేటటువంటి అంశాన్ని ప్రభుత్వం అయితే ఇప్పుడు చర్చించటం జరుగుతుంది. చర్చించి విధి విధానాలు పూర్తిగా రూపొందించాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే అధికారులను ఆదేశించటం జరిగింది. ఈలోపు మనకు 11 తారీఖు అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అనే ఏదైతే ఉందో ఈ స్కీమ్ అయితే ప్రారంభించటం జరుగుతుంది. అందులో నియోజకవర్గానికి 3,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయటం కూడా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అనేది 11 తారీఖు ప్రారంభమైతే కావటం జరుగుతుంది. అందులో మనకు ఫస్ట్ పేజ్లో వచ్చేసి ఫస్ట్ విడతలో వచ్చేసి 3,500 నియోజకవర్గానికి అయితే ఇవ్వటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కు సంబంధించి ఇంకా ఎవరికైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి. దీంట్లో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది అనేటటువంటి డౌట్లు ఉన్న వాళ్ళు కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లోనైతే కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్.